ఇవాళ ఇండస్ట్రీలో అమ్మాయిలదే హవా నడుస్తుంది. ఎందుకంటే చిరంజీవి గారు అమ్మాయిలు ఇద్దరు సినిమాలు ప్రొడ్యూసర్గా మారుతున్నారు. అలాగే కోటి రామకృష్ణ గారు అమ్మాయి సినిమాలు తీస్తుంది, అశ్విని దత్ గారు అమ్మాయిలు సినిమాలు తీస్తున్నారు, సక్సెస్ అవుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాగే ఇంకోటి జేపీ గారు అమ్మాయి, జయప్రకాష్ రెడ్డి గారు అమ్మాయి బ్యానర్ పెట్టింది, అలాగే సినిమా తీసింది. ఒకటి ఇప్పుడు 26వ తారీఖు శివరాత్రి సందర్భంగా వృషభ అనే సినిమా కూడా రాబోతుంది. జయప్రకాష్ రెడ్డి గారు ఆ పేరంటేనే డైలాగ్స్ అన్నీ గుర్తొస్తుంటాయి. ఆయన సీక్వెన్స్లు కానీ, కామెడీ కానీ, ఆయన టైమింగ్ కానీ అన్నీ అద్భుతంగా ఉంటాయి. సో జయప్రకాష్ రెడ్డి గారు అమ్మాయి మల్లికారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఏంటండి అందరూ యాక్టర్ల అమ్మాయిలు యాక్టర్లు అవుతారు, లేకపోతే డైరెక్టర్లు అవుతారు, మీరేంటి ప్రొడ్యూసర్ అయ్యారు? అంటే ఒక ప్యాషన్ ఉందండి. అంటే ఇప్పుడు సడన్ గా వచ్చేసి యాక్టర్ అవ్వాలంటే మనకి సాధ్యమయ్యే పని కాదు. ఈ ఫీల్డ్ ఎలా ఉంటుందో, మా నాన్నగారు ఎంత స్ట్రగుల్స్ పడ్డారో అవన్నీ మాకు చిన్నప్పటి నుండి తెలుసు కాబట్టి, సో ఆయన లెగసీ అక్కడ ఆగిపోకూడదు, ఏదో ఒకటి చేయాలి. ఆయన ఇంకా ఉన్నారు, లైవ్ ఇండస్ట్రీ అని చెప్పేసి ప్రూవ్ చేసుకోవాలని అసలు ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వడం జరిగిందండి. నాకు నా ప్యాషన్, నా లెగసీ. ఏంటంటే బ్యానర్ పేరు ఏంటి? శ్రీ జేపీ ప్రొడక్షన్స్ అండి, శ్రీ జయప్రకాష్ రెడ్డి ప్రొడక్షన్స్. ఓకే, సూపర్. నా పేరు శ్రీ మల్లికారెడ్డి. సో ఎన్నో సినిమా అండి ఇది? ఇది సెకండ్ అండి. ఫస్ట్ సినిమా పేరు? ఫస్ట్ సినిమా ఇంకా పేరు పెట్టలేదు, అది డైరెక్ట్గా నాన్నగారు బ్యానర్ మీదే. ఇదేంటి వృషభ చేయడానికి ఏంటంటే రీజన్? ఎందుకంటే ఇది చిన్న సినిమా, హీరో హీరోయిన్లు చిన్నవాళ్ళు, చిన్న సినిమా మీద వాళ్ళు పెట్టుబడి పెడితే ఓటీటీ వాళ్ళు కూడా మిమ్మల్ని నానా హింసలు పెడతారు. మీరు వెళ్ళి తీసేయంగానే నేను జయప్రకాష్ రెడ్డి గారు అమ్మాయిని అన్నా తీసుకోరు, వేరే అన్నా తీసుకోరు, వాళ్ళు మనుషులతో మాట్లాడరు, మెయిల్స్తోనే మాట్లాడాలి. మీ ఓటీటీ అయ్యే వరకు మీరు తిరుగుతూనే ఉంటారు ఆఫీస్ చుట్టూ. చిన్న వాళ్ళతో చేస్తే ఈ ప్రాబ్లం, కంటెంట్ ఎంత బాగున్నా కూడా అంత తొందరగా తీసుకోరు. అదే పెద్ద కాంబినేషన్స్, అందరూ పెద్ద కాంబినేషన్స్ వెళ్తే ఇమీడియట్గా షూట్లో ఉండగానే అయిపోతాయి. మీకు అన్నీ తెలుసు. ఎందుకు ఇంత రిస్క్ ఫ్యాక్టర్? ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అనేది సక్సెస్ రేషియో 0.5% కూడా లేదు. అటువంటిది ప్రొడ్యూసర్గా ఈ సినిమా చేయడానికి ఏంటి పర్టికులర్ రీజన్? ఈ సినిమా చేయడానికి మెయిన్ కారణం మా ప్రొడ్యూసర్ గారు ఉమాశంకర్ రెడ్డి గారండి. ఆయన స్టోరీ, ప్యాషన్, ఆయన డెడికేషన్. అంటే ఒక్కసారి మేము ఆ టైంలో ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో సార్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అన్ని అప్డేట్స్ చూస్తూ ఉన్నాను, 23 నుంచి. సో వాళ్ళు ట్రైలర్ లాంచ్కి అవన్నీ పిలిచారు, అన్నీ చూసి కంటెంట్. నాకు ఫస్ట్ మూవీకి ఒక 3-4 months గ్యాప్ వచ్చింది, బ్రేక్ వచ్చింది మధ్యలో షూట్స్కి, అది లాస్ట్ ఇయర్. ఆ టైంలో సార్ నన్ను అప్రోచ్ అయ్యారు, ఇలా ఉంది ప్రాజెక్ట్, ఇలా జరుగుతుంది అంటే. నాకు మెయిన్ ఆయన చెప్పిన కాన్సెప్ట్, అంటే నేను ఇవన్నీ ఆలోచించలేదండి, ఇది తప్పకుండా ఆడియన్స్కి రీచ్ అయ్యే కంటెంట్, చాలా డిఫరెంట్గా ఉంది. ఆయన స్టోరీ రాయడము, అసలు దాన్ని ఎట్లా, అసలు దాంట్లో సంస్కృతం ఇంక్లూడ్ చేశారు, ఎవ్రీథింగ్. వాట్ నాకు ఇప్పటికి కూడా మైండ్లో, అంటే ఆయన చెప్పింది, మీకు ఎక్కడి నుంచి అన్ని స్పెషల్గా కనపడతాయి మేడం, మీరు మా దాంట్లో ఇంక్లూడ్ అవుతే మీరు చాలా చూస్తారు, అంటే శివుడికి సంబంధించిందని చెప్పి. మాది కూడా, మా నాన్నగారు కూడా బేసిక్గా శివభక్తులు. అట్లా ఆ జర్నీలోనే ఆయన అంత 18 years వితౌట్ నాన్ స్టాప్గా శివదీక్ష చేశారు. అలాగే 20 years హి డోంట్ లుక్ బ్యాక్ ఇండస్ట్రీలో. సో నాకు వెంటనే టచ్ అయింది సార్ చెప్పగానే, తప్పకుండా చేద్దాం సార్ అని చెప్పేసి. ఇంకా ఎట్లా ప్రాజెక్ట్ ఎలా వచ్చింది? ప్రాజెక్ట్ చాలా బాగా వచ్చిందండి. హిందూ ధర్మాన్ని పాటించే ప్రతి పౌరుడికి నచ్చే చిత్రం ఇది. ఎవరైనా సరే పాజిటివ్గా తీసుకొని పూజ చేసుకునే ప్రతి వాళ్ళు, అంటే గోవులని కాదు, పశువులని కాదు, ఎట్లని కాదు, యానిమల్ లవర్స్కి ఎవరికైనా సరే. ఓకే మేడం, ఇందాక అనుకున్నదే మనం, ఎందుకంటే చిన్న సినిమాని అసలు కంప్లీట్ చేయటమే కష్టమైన రోజులు ఇవి. అవునండి, నిజమే. కంప్లీట్ చేయటం, ఎందుకంటే ప్రసాద్ ల్యాబ్లో కానీ ఏ ల్యాబ్స్లో కానీ చాలా ఆగిపోయిన సినిమాలు ఉంటాయి. కంప్లీట్ చేయటం, దాన్ని రిలీజ్ చేయటం ఒకటి పెద్ద టాస్క్. మీకు ఎక్కడి నుంచి టాస్క్లు ఒక్కొక్క మెట్టు, ఆయన సినిమాల్లో ఒక్కొక్కటి మీకు కొత్తగా తెలుస్తుంది అంటారు, ఎక్కడి నుంచి మీకు కొత్తగా తెలుస్తూ ఉంటాయి. ప్రమోషన్ యాక్టివిటీస్లోకి వెళ్ళిన తర్వాత నుంచి థియేటర్స్ అన్ని ప్రాబ్లమ్సే, క్యూ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. వీటిని అధిగమించి రిలీజ్ చేయటం గొప్ప విషయం. రిలీజ్ చేసిన తర్వాత, రిలీజ్ చేస్తే ఒక ప్రాబ్లం ఏంటంటే ఆడియన్స్ తీసుకురావటం. ఇవాళ రిలాక్స్ మూడ్లోకి వెళ్ళిపోయారు ఆఫ్టర్ కరోనా. ఎంతో ఎందుకులే మన ఇంటికి వచ్చి మా సినిమాని బెడ్రూమ్లోకి వచ్చేస్తున్నప్పుడు వాళ్ళు రిస్క్ చేసి టైం వేస్ట్ చేసుకుని అక్కడికి వెళ్ళటం కష్టం అయిపోతున్న పరంలో మనమే దూరం చేసాం వాళ్ళని కూడా. ఓటీటీకి ఇచ్చేసి మనమే దూరం చేసాం, వాళ్ళని తీసుకురావడం పెద్ద టాస్క్ అయిపోతుంది. పెద్ద సినిమాలకే జరుగుతుంది అది. అటువంటి టైంలో ఎట్లా తీసుకొస్తారు? అంత ఫ్యాక్టర్స్, ఎంత బలమైన ఫ్యాక్టర్ ఉంటే తప్ప ఆడియన్స్ కదలట్లేదు, పెద్ద సినిమాలకే వెళ్ళట్లేదు. మీది కాదు, అసలు పెద్ద సినిమాకే వెళ్ళట్లేదు. అటువంటి తరుణంలో ఎటువంటి తీసుకొస్తున్నారు? ఎందుకంటే ప్రమోషన్ యాక్టివిటీ బాగుండాలి, అన్నీ బాగుండాలి. ఇవాళ సింగిల్ ఎన్పీ పెట్టండి, మీకు ప్రమోషన్స్ ఏమి జరగవు. ఏం చేస్తారు, ఎలా చేస్తారు? అందరం కలిసి టీం అంతా కలిసి కష్టపడదామని చెప్పి డిసైడ్ చేసుకున్నామండి. ఏదైనా సరే సక్సెస్ఫుల్ జర్నీ, నిజంగా శివయ్య బ్లెస్సింగ్స్ కూడా తప్పకుండా ఉంటాయి. అందుకే శివరాత్రికి ఇంత ఇదిగా రెడీ చేసుకుంటున్నాము. పక్కగా ఆడియన్స్కి రీచ్ అవుద్దన్న నమ్మకంతోనే, ఆ కాన్సెప్ట్తోనే
సూపర్. మీ ధైర్యం, ఎందుకంటే కంటెంట్ మీద ధైర్యం ఒక్కోసారి, ఎందుకంటే చిన్న సినిమాలు చేస్తూ కొత్త వాళ్ళైనా సరే ఎట్లయినా సరే అందరూ కష్టపడ్డారు. అంటే వేలెత్తి చూపాల్సిన ఇది అసలు ఎక్కడ అనిపించలేదు ప్రాజెక్ట్లో. సో ప్రతి ఒక్కళ్ళు, డైరెక్టర్ గారు, మా ప్రొడ్యూసర్ గారు, అసలు మా ప్రొడ్యూసర్ గారు అయితే ఇక డే అండ్ నైట్ అదే లేదులేండి. ఇప్పుడు ఎలాగో ఏమి రావు అని ఆగిపోయారు అనుకోండి, కొత్త సినిమాలు రావు, సక్సెస్ అనేది వెళ్ళదు. ఎందుకంటే కమిటీ కుర్రోళ్ళు కానీ అవి కానీ ఇటువంటి సినిమాలు చిన్న కంటెంట్ తో వచ్చినవి బ్లాక్ బస్టర్స్ అయిపోయాయి. ఇంకా అసలు ప్యాడింగ్ కూడా, ఇంకా చెప్పాలంటే ఆ మూవీస్ లో అసలు ప్యాడింగ్ ఆర్టిస్ట్ మనకు తెలియని కూడా తెలియదు. మూవీ రిలీజ్ అయ్యేదా కమిటీ కుర్రోళ్ళు ఎవరో తెలియదు, తక్కువ. అవునండి. సూపర్ అండి. అట్లానే మా దాంట్లో కొంచెం సత్యప్రకాష్ గారు, మా నాన్నగారు అప్పటి నుండి ఆయన ఆ టైం నుండి విలన్ గా ఉన్నారు. ఆయన మంచి లీడ్ రోల్ చేశారు. ఇట్లా మళ్ళీ ఇంకొక విలన్ మురళీకృష్ణారెడ్డి గారు అని చెప్పి అందరూ బాగా చేశారు. ఉంటాయి జబర్దస్త్ ఆర్టిస్టులు, కామెడీ ఉంది, అంతా లవ్ ట్రాక్ ఉంది, మొత్తం ఉంది. అంటే టోటల్గా ఫ్యామిలీ ఆడియన్స్ కలిసి కూర్చొని అంటే ఏంటంటే భక్తి అన్ని, అసలు ఏంటి జరుగుతుంది, అసలు ఏం జరుగుతుంది, అసలు ఈ స్టోరీ ఏంటి అని జనాలకి రీచ్ అయితే చాలండి. సూపర్. అదే డెఫినెట్గా ఇది సినిమా మీ పుష్ప అందరూ చూస్తారు, ఎందుకంటే మంచి మనసుతో తీశారు, మంచి కంటెంట్ తీశారు కాబట్టి అందరూ కంపల్సరీ ఆదరిస్తారు. ఎందుకంటే మీ హీరోయిన్ కూడా చెప్పారు చాలా కష్టపడ్డాం, మీ కష్టానికి ఫలితం కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కంటెంట్ బేస్డే, ఎట్లా ప్యాడింగ్ ఎంతమంది ఉన్నా కూడా కంటెంట్ బాగుంటే మాత్రం మౌత్ టాక్తో వచ్చేస్తారు. సినిమా బాగుందంటే వాళ్ళకి రాకపోయినా, రేపు రాకపోయినా మూడో రోజైనా కంపల్సరీ వస్తారు, కంటెంట్ బాగుంటాయి. కంటెంట్ బాగోతే ఎవరేం చేయలేరు. బట్ సో ఇది పక్కన పెడితే జయప్రకాష్ రెడ్డి గారు ఇప్పటికీ మనిషి లేకపోయినా కూడా ఆయన డైలాగ్స్ ఎవరికైనా స్ట్రెస్ ఫీల్ అయితే నాయకులోది కానీ చాలా, ఒక సినిమా అని చెప్పలేము, ఒకటని చెప్పలేము ఆయన చెప్పడానికి. సాయంత్రం పాటుకు ఒక హాఫ్ అన్ అవర్ ఇట్లా పెట్టేసుకుని ఆయన ఇంటా పడుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది మీకు, ఎప్పుడన్నా చూసినప్పుడు మీకు తెలియకుండా, మీరు జయప్రకాష్ రెడ్డి గారి కూతురు కాదని తెలియకుండా మీ నాన్నగారి వీడియోలు మీ పక్కన చూస్తున్నప్పుడు కానీ, లేకపోతే మీ నాన్నగారి వీడియోలు చూస్తున్నప్పుడు కానీ, మీ నాన్నగారు పొగుడుతున్నప్పుడు కానీ మీకు తెలియదు మీరు జయప్రకాష్ రెడ్డి గారు చాలా మంది తెలియదు. అప్పుడప్పుడు ఎలా అనిపిస్తూ ఉంటుంది ఒకసారి? అదేంటే ఆ హ్యాపీనెస్ మనం చెప్పలేము. అంటే చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతాను. జరిగినాయి ఎప్పుడన్నా? చాలా జరిగినాయి అండి. ఇప్పుడు మీరు చెప్తుంటే కూడా సేమ్ ఐ ఫెల్ ద సేమ్. ఎందుకంటే ఆ స్ట్రెస్ ఫీల్ అవ్వడం అనేది, ఆఖరికి డాక్టర్స్ ఉంటారు మా విజయవాడ కానీ, గుంటూరు కానీ, మా నాన్నగారు వెళ్ళి కన్సల్ట్ అయ్యే వాళ్ళు కానీ, మేము వెళ్ళే వాళ్ళం కానీ, మా ఫ్యామిలీ వాళ్ళు అంటారు, మేము మార్నింగ్ అంత కష్టపడి డాక్టర్స్ ఈ సర్జరీలతో వీటితో ఎంత కష్టపడి నైట్ వెళ్ళి నాయక్ కానీ, కృష్ణ కానీ, నువ్వు వస్తానంటే వద్దంటానా కానీ, నాన్నగారు కామెడీ మూవీస్ ఏవి చూసినా సరే, అల్ల నరేష్ గారి మూవీస్ ఉన్నాయి చాలా, ఏవి చూసినా రిలాక్స్ అయిపోతాను సార్ అని చెప్పి అలా చెప్పిన సందర్భాలు, నాకు తెలియకుండా నా పక్కన ఉన్న వాళ్ళు ఇలా చెప్పిన సందర్భాలు, ఆయన గురించి పొగిడింది, ఆయన్ని ఎవరు రిసీవ్ చేసి నచ్చని వాళ్ళు అంటూ ఎవరు లేరు అని అనిపించేలా ఉంటుంది అనమాట. కొన్నిటికి నాన్నగారు మీమ్స్ పెడతా ఉంటారు. అవునండి, ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. ఒకప్పుడు చెప్పిన ఇంటర్వ్యూస్, ఈటీవీలో చేసిన ఇంటర్వ్యూస్, మన కొన్ని మీడియా ఛానల్స్లో చేసిన ఇంటర్వ్యూస్ అన్ని, ఆ డైలాగ్స్ ఇప్పుడు ప్రతిదానికి మీమ్స్గా వాడుకుంటున్నారు. చూస్తూ ఉంటారు, మీ దగ్గరికి వస్తాయా? డెఫినెట్గా. నాకు అసలు అది రాగానే ఈ మధ్య ఫేస్బుక్లో పెట్టినవి కూడా ఆయన జర్నీ, ఆయన లైఫ్ స్టైల్ చెప్పినవి ఇప్పుడు వైరల్ అవుతూ ఉంటాయి. ఏంటండి ఎట్లా జరిగింది నాన్నగారి జర్నీ? ఎందుకంటే నాన్నగారిది ఒక చిన్న ప్రస్థానం కాదు, స్టేజ్ ఆర్టిస్టు, థియేటర్ కోసం ఆయన సినిమాల్లో బిజీగా ఉంటా కూడా స్టేజ్ డ్రామాలు వేశారు ఆయన ప్రస్థానం కొంచెం మీరు ఒక్కసారి చెప్పండి, ఆయన స్ట్రగుల్ ఫేజ్ ఎలా ఉంది? బేసిక్గా నాన్నగారు స్కూల్ టీచర్ అండి. స్కూల్ టీచరు ఫస్ట్ ఒక 1985 to 90 ఈ స్టేజ్ ఆర్టిస్ట్గా చేస్తున్నప్పుడు దాసరి గారు, రామానాయుడు గారు నాన్నగారి స్టేజ్ డ్రామాస్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళతో ఒక స్టేజ్ షో చేపిస్తున్నారు స్కూల్ పిల్లలతో. అది వీళ్ళు నల్గొండలో ఆ డ్రామాకి వీళ్ళు చీఫ్ గెస్ట్గా వచ్చారు, వాళ్ళ అసోసియేషన్ తరఫున వచ్చారు. చూసి నాన్నగారితో మాట్లాడి ఆ చేపించే విధానం అన్నీ నచ్చి మూవీస్లోకి ఎందుకు ట్రై చేయకూడదని చెప్పి వాళ్ళే పిలిచారు. సో 1985 to 90 చెన్నైలో ఇండస్ట్రీ ఉంటే నాన్నగారు వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళే రమ్మన్నారు కదా అని వెళ్ళారు, తను ట్రయల్స్ చేశారు, కానీ అక్కడ ఏమీ ఫలితం కనిపించలేదు. సో మేము అప్పుడు చిన్నపిల్లలం, బాగా 5-6 years అట్లా ఆ ఏజ్లో ఉన్నాం. సో ఇలా నాకు వర్కౌట్ అవ్వదు. మా నాన్నగారికి ఆ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు అదేమంటారు లాస్ ఆఫ్ పే మీద జాబ్ అయితే ఉంది, జాబ్ తీసేయలేదు. తాతగారు వీళ్ళందరూ, తాతగారు అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్పీగా చేస్తూ ఉండేవాళ్ళు, మా తాతగారు నాన్నగారు. సో సో వీళ్ళంతా ఫ్యామిలీ సపోర్ట్ అంతా ఉండటం వల్ల జాబ్ అయితే ఉంది. ఒక 90 వరకు చూసి వెనక్కి వచ్చేసారు, మీకు మనకి వర్కౌట్ అవుతుంది. చిన్న మూవీస్ చాలా చేశారండి ఆ టైంలో, 2 Town రౌడీ, బ్రహ్మపుత్రుడు, చిత్రం వల్ల చిత్రం ఇట్లా, కానీ ఏవి గుర్తింపు వచ్చే పాత్రలు అయితే లభించలేదు. ఆయన వెనక్కి వచ్చేసారు. తర్వాత 8 years అసలు ఇండస్ట్రీ జోలికి వెళ్ళలేదు ఆయన, 98 దాకా. మేమంతా ఇంటర్కి 10th ఇంటర్ అయిపోయి గ్రాడ్యుయేషన్కి వస్తున్నాం. ఆ టైంలో
అపోలో హాస్పిటల్కి ఒక చెకప్కి హైదరాబాద్ వచ్చారు. అంటే వేరే టీచర్ గారికి హెల్త్ బాగుండకపోతే ఆయనకి హెల్ప్కి వచ్చారు. ఓకే. సో అనుకోకుండా రామానాయుడు గారు, ఆయన గాడ్ ఫాదర్ అనుకుంటారు, నాన్నగారు ఎప్పుడు ఆయన అలాగే నాన్నగారు అని పిలిచేవాళ్ళు ఆయన అనుకోకుండా ఎవరినో చూడడానికి అక్కడికి రావడం, జేపీ నువ్వు ఇక్కడ ఇన్ని నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయావు, ఇన్ని సంవత్సరాలు కనపడ్డావు అంటే, లేదు నాన్నగారు నాకు వర్కౌట్ అవ్వలేదు, చాలా లాస్ అయిపోయాను, ఇంకా ఫ్యామిలీకి వెళ్ళిపోయి గుంటూరులో ఇంకా పిల్లలతో ఇక నా జాబ్ నేను చూసుకుంటున్నాను అన్నారు. లేదు సురేష్ బాబు గారు ఒకటి కొత్తది స్టార్ట్ చేస్తున్నారు, నువ్వు వెంటనే వెళ్ళి ఒకసారి కలవాలి అని చెప్పి మళ్ళీ ఆ జర్నీ అసలు అక్కడ ఆ హాస్పిటల్లో అలా కలవడం అసలు అదే అండి అంత అంతే. నేను అనుకోవడం అది కూడా శివలీలే సంథింగ్. గుంటూరులో ఉన్న ఆయన అక్కడికి వెళ్ళడం, ఆయన పిలవడం, మళ్ళీ వాళ్ళ ఆఫీస్కి పంపించారు. పంపిస్తే వెళ్ళి కలిసిరమ్మన్నారు. ముందైతే కలవకుండా ఇంటికి వచ్చేసారు బ్యాక్. అంటే మళ్ళీ నాకు ఇండస్ట్రీ వర్కౌట్ అవ్వదు, ఎందుకు వచ్చిన గొడవ, ఒకప్పుడు ఇలా లాస్ అయిపోయానని చెప్పేసి పిల్లలు కష్టాలు పడతారు మళ్ళీ. తర్వాత ఇక ఇంటికి మళ్ళీ పంపించారు వేరే పర్సన్స్ని. అప్పుడు మాకు ల్యాండ్ లైన్ లేవు, ఫోన్ ఇది కూడా లేవు. జీవా గారిని ఆర్టిస్ట్ ఉన్నారండి, మన జీవా అంకుల్ మాకు దగ్గరలో ఉండేవాళ్ళు గుంటూరులో, సేమ్ నేటివ్. ఆయన వచ్చారు మా ఇంటికి. వచ్చి లేదు ఒక్కసారి నంబర్ ఇవ్వండి అమ్మా, నాన్నగారితో మాట్లాడాలంటున్నారని గొడవ చేశారు. ఎప్పటికీ అమ్మ నేను అందరం కొంచెం ఇచ్చేస్తే మళ్ళీ కాల్ చేసి వెళ్ళి ఇక మళ్ళీ ఫోటోషూట్ అది తీసుకొని ఇక అప్పుడు ఊరుకోలేదు ఇక వాళ్ళు. ఇక ఆ ట్రావెల్లో పెద్ద పెద్ద ఆర్టిస్టులు అనుకున్నారు, కానీ ఈయన వర్షన్ ఈయన వే ఆఫ్ ఇది అంతా బాగా నచ్చి ఇక ఆ సినిమా 98లో రిలీజ్ అయిందండి, ప్రేమించుకుందాంరా. దానికి బాగా హార్డ్ వర్క్ చేశారు. ఆ రాయలసీమ ఫ్యాక్షనిజం అంతా ఆ సినిమాతో భయపడిపోయారు మీ నాన్నగారు చూస్తే. అందరూ భయపడేవాళ్ళండి బాగా, కానీ బయట కనబడేది ఒకటి, ఇంటర్నల్ గా ఆయన చాలా కూల్ పర్సన్. ఎట్లా ఉండేవాళ్ళు ఇంట్లో? చాలా హ్యాపీగా అండి. ఆయన షూట్స్ లో ఎప్పుడైనా గ్యాప్ దొరికితే ఎప్పుడు వస్తారని మేము అందరూ వెయిట్ చేస్తూ ఉంటాం. అట్లా ఉంటుంది అసలు. నాకు బాగా బాండింగ్ బాగా ఎక్కువ మా నాన్నగారు. అసలు ఆ డిప్రెసివ్ మూడ్ లో నుంచి బయటికి రావడానికి నేను ఇది ప్యాషన్ గా కూడా తీసుకున్నాను సగం. అదొక్కటి అసలు సడన్ గా షాక్ అన్నమాట మా నాన్నగారు అలా అవడం. ఇంకా 10 ఏళ్ళలో ఉండి మొత్తం అంతా ఇండస్ట్రీలో. నాన్నగారు చనిపోయి స్ట్రోక్ వచ్చినప్పుడు మీరు? నేను విజయవాడ అండి, మా వారు విజయవాడ చేస్తారు. మా బ్రదర్ వాళ్ళ ఇంట్లో ఉన్నారు, అక్కడ ఉన్నారు. గుంటూరులో తమ్ముడు ఉంటారు. అట్లా హఠాత్తుగా జరిగినప్పుడు ఎట్లా తీసుకున్నాను? ఎందుకు మాకే డైజెస్ట్ కాల. ప్రకాష్ రెడ్డి గారు ఏంటి హఠాత్తుగా మాకే ఇండస్ట్రీకి డైజెస్ట్ కాని విషయం. అటువంటిది కన్న కూతురుగా మీకు ఎలా డైజెస్ట్ అయింది అసలు? ఆ సౌండ్, ఆ వార్త వినటం అనేది హఠాత్తుగా రావటం అనేది తెల్లవారుజామున చాలా అండి. అది కాక ఒక 2-3 డేస్ ముందు కూడా షుగర్ లెవెల్స్ డౌన్ అయ్యి, అంటే తమ్ముడు ఫ్యామిలీ అంతాకి కోవిడ్ వచ్చిందండి. తమ్ముడు వైఫ్కి పిల్లలిద్దరికి, వాళ్ళకి కొంచెం చిన్న పిల్లలు, పాప కూడా ఉంది. సో ఈయన బాగా టెన్షన్ పడ్డారు మా నాన్నగారి. అంటే అందరినీ పడద్దని చెప్పారు, అసలు కరోనా అంటే ఏమి సీరియస్గా తీసుకోవద్దని అంతకు అప్పుడే వీడియోస్ చేశారు, అన్నీ పోస్ట్ చేస్తున్నారు. తనే చాలా చాలా టెన్షన్ ఫీల్ అయ్యారు. ఇక అనుకోకుండా అట్లా అప్పటికి 11 డేస్ అయిపోయాయి వాళ్ళకి వచ్చి కూడా. బట్ ఇక స్ట్రెస్ ఫీల్, ఆ టెన్షన్ ఫీల్ అసలు. మీరు మళ్ళీ మనిషికి రావడానికి మీకు ఎన్ని రోజులు పట్టింది? నాకు మోర్ దెన్ 1 year అండి అసలు. అప్పటికి కూడా ఇక నాకు 2 అబ్బాయిలు, ఇక వాళ్ళ సపోర్ట్, మా వారి సపోర్ట్. సరే ఇక నాన్నగారి మీద ఉన్న ప్యాషన్ ఇదంతా అర్థం చేసుకొని వాళ్ళు కూడా, సో డెఫినెట్గా మమ్మీతో ఏదో ఒకటి, అమ్మతో ఏదో ఒకటి చేయించాలి, అవును అన్న దీంతో అనుకోకుండా ఇండస్ట్రీ నుంచే కొంతమంది అప్రోచ్ అయ్యారండి. అప్పుడు ఫస్ట్ ప్రొడక్షన్ వాళ్ళు వేరే ఈవెంట్ ఏదో గెస్ట్గా పిలవడానికి ఇంతకుముందు నాన్నగారి కోసం విజయవాడలో మా ఇంటికి వచ్చి ఉన్నారు. సో తెలిసిన వాళ్ళు అలా జర్నీ స్టార్ట్ అయింది. అనుకోకుండా వాళ్ళు రావడం, అదే అండి. అప్పుడు కూడా ఒక 6 months వర్కౌట్ చేసి చూసాము, అన్నీ కనుక్కున్నాము, చేసాము, జెన్యూన్ పర్సన్సా కాదా అని చెప్పి కొంచెం ట్రావెల్ చేసి అప్పుడు అసలు ప్రొడక్షన్స్ స్టార్ట్ చేయాలి అంటే ఆ నాన్నగారు నాతో ఉన్న ఫీలింగ్, నాకు బ్లెస్సింగ్స్ ఉంటాయని ఫీల్, తప్పకుండా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి. నాన్నగారు సినిమాలు ఒకటని చెప్పలేం, ప్రేమించుకుందాం దగ్గర నుంచి కానీ అన్నీ ఒకదానికొకటి వేరియేషన్. ఆయన ఒకటి ఫ్యాక్షనిస్టే కాదు, కామెడీ చేస్తారు, ఆర్టిస్ట్గా ఉంటారు, ఒకటని చెప్పలేం. ఆయన ఒక పాత్రలో ఇమిడిచి మీకు బాగా ఇష్టం నవరసాలు పండించిన ఆర్టిస్ట్. మీకు బాగా ఇష్టమైనవి అంటే ఆయన పాత్రలు ఒక 5 పాత్రలు చెప్పండి. ఏ సినిమాలు? ఫస్ట్ పాత్ర ప్రేమించుకుందాం అండి. ఫస్ట్ ప్రేమించుకుందాం అంటే మీరు అనేది ఏదైనా పర్లేదు. నెక్స్ట్ సమరసింహారెడ్డి, తర్వాత జయం మనదేరా వెంకటేష్ గారితో, ఆ తర్వాత మసాలా నాకు మూవీ ఉంది, అవుట్ అండ్ అవుట్ కామెడీ, అది కూడా. తర్వాత కృష్ణ, నాయకులు అయితే అవునండి. అది మెయిన్ ఈ మూవీస్ అన్నీ. మీరు నాన్నగారివి గుర్తుండే డైలాగ్స్ ఏమిరా, ఇంత తాగినావు ఏంది రచ్చ ఏంది, కృష్ణ మూవీ అసలు మొత్తం వాసన చూసినావు ఏంది రచ్చ ఏందిరా అని, ఇది మెట్లకి పైకి వెళ్ళిపోతూ ఉంటాడు. ఒకటి కదా నాయకులో అయితే ఒకటి కూడా చాలా బాగుంటుంది. నచ్చిన డైలాగ్ ఏ సినిమాలో బాగుంటుంది? కబడ్డీలో బాగా కానిస్టేబుల్ గారు అసలు ఫేమస్ అండి. చేసింది చాలా చిన్న పాత్ర అయినా కూడా
అవుట్ అండ్ అవుట్ కామెడీ. అసలు అది చాలా మంది ఇప్పటికీ చిన్నపిల్లలతో సహా డైలాగ్ చెప్తూ ఉంటారు. అవును. అవును. ఏనా గుర్తున్నాయా మీకు డైలాగ్స్ అని? ఓకే అండి, అదైతే ఒకటి చెప్పండి మీరు నాన్నగారితో. అది అది దున్నపోతుకి జీవ గారు సడన్ గా పోలీసులు వస్తున్నారని చెప్పేసి ఆయన వెళ్ళి పాలు పిసుకుతా, ఏందిరయ్యా ఏం చేస్తున్నా పట్ట పగలు మెట్ట మధ్యాహ్నం దున్నపోతుకి పాలు పితుకుతున్నావా దున్నపోత. అది బాగా. తర్వాత సమరసింహారెడ్డిలో ట్రైన్ సీన్ అండి, అది కూడా మంచి. చెప్పండి ఒకసారి మీరు. ఆ స్మైలే అక్కడ అసలు ఆ నవ్వే ఆయన అసలు మూవీలో హైలైట్ అన్నమాట. అలా స్మైల్ స్టార్ట్ చేస్తారు, రే పారిపోతున్నాడు రా, రే సమరసింహారెడ్డి ఢిల్లీలో కాదురా సింహసంద్రంలోకి రారా చూసుకుందాం నీ ప్రతాపము నా ప్రతాపము అంటారు. సూపర్ అసలు ఆ డైలాగ్ అసలు హీరోల డైలాగ్ గుర్తుపెట్టుకుంటారు, మీ నాన్నగారి మాత్రం మీ నాన్నగారి డైలాగులు కూడా గుర్తుపెట్టుకున్నారు. అవునండి, అవును. అసలు ఆ శ్రీహరి ప్రేమించుకున్న వాళ్ళు అయితే అసలు ఆ డైలాగ్ శ్రీహరిది మీ నాన్నగారిది. అవునండి, అసలు ఆ కాంబినేషన్ అసలు భలే ఒకటే అంటారు, శివుడు రైట్ ఆర్ రాంగ్ అందరికీ గుర్తున్నాయి సినిమాలు కానీ పాత్రలు. అదృష్టం. తర్వాత ఇది ఒకటి లాస్ట్ మూవీ సర్లేరు నీకెవరు మహేష్ బాబు గారితో, అది కూడా అసలు ఆ డైలాగ్ కూడా అది నాన్నగారి ఓన్. అంటే ఆయన ఏంటంటే కొన్ని అల్లేసేవాళ్ళు అక్కడికక్కడ. ఇప్పుడు ప్రొడ్యూసర్స్కి డైరెక్టర్స్కి చాలా ఏమంటారు బాగా మోటివేటివ్గా అందరితో కలిసిపోయి చిన్న సినిమా పెద్ద సినిమా చూసుకునేవాళ్ళు కదా, అందరితో వర్క్ చేసేవాళ్ళు. ఏ సినిమా అయినా సరే ఆయనకి డేట్స్ అంటూ కుదిరితే డెఫినెట్గా అసలు కరెక్ట్ వాళ్ళని బాగా ఎంకరేజ్మెంట్గా ఉండేది. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. ఈ వర్షన్ ఇంకో వర్షన్లో చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి వాళ్ళకి కొత్త ఐడియాస్ ఇవ్వడం కొత్త అలా చేసేవాళ్ళు. అది నాకు బాగా తెలుసండి. బాలకృష్ణ గారు కూడా ఎంత ఇదిగా ఉండేవాళ్ళు అంటే ఆయన అంత పెద్ద ఫ్యామిలీ నుండి వచ్చి కూడా మా నాన్నగారిని గురువు గారు అని పిలుస్తారు. బాలకృష్ణ గారు నాన్నగారితో పాటు వెళ్ళానండి, కలిసాను. లొకేషన్కి అసలు చాలా వెళ్ళానండి, ఒక ఇద్దరు హీరోలు తప్ప అందరినీ కలిసాను ఆల్మోస్ట్. అవునండి, మన జూనియర్ ఎన్టీఆర్ గారిని రామ్ చరణ్ గారిని కలవలేదు, వాళ్ళ షూట్స్ అప్పుడు నాకు కుదరలేదు, మా పిల్లల ఎగ్జామ్స్తో అది అట్లా. నాయక్ ఒకటోను మన జూనియర్ ఎన్టీఆర్ గారితో రభస యమదొంగ ఇలా చేశారు. బాలకృష్ణ గారితో జరిగిన ఎప్పుడు అన్నీ ఉన్నారా? బాలకృష్ణ గారితో ఫస్ట్లో ఉన్నానండి, గొప్పింటల్లుడు సమరసింహారెడ్డి అప్పుడు వెళ్ళాను. వెళ్ళానండి. ట్రైన్ సీక్వెన్స్ అప్పుడు వెళ్ళలేదు కానీ ఇంట్లో హౌస్ సీక్వెన్స్ అప్పుడు ఉన్నాను. ఆ ట్రైన్ సీక్వెన్స్ కూడా హైలైట్ అండి, అది నిజంగా పరిగెత్తిచ్చారు. ఏదైతే అది అవుతుంది నిజంగా అండి. అది ట్రైన్ స్లోగా ఉన్నప్పుడేమో హీరో గారు కరెక్ట్ గా నెక్ పట్టుకునేవాళ్ళు. అదే నాన్నగారు ఆ షార్ట్ అసలు 10 times 11 times రిపీట్ అయింది. అది న్యాచురల్ గా రావాలి, ట్రైన్ అయితే స్లోగా మూవ్ అవుతుంది. ఒక కాలు జస్ట్ అలా ఏదన్నా కొంచెం స్కిడ్ అయినా కూడా విత్ డైలాగ్ విత్ రన్నింగ్ అంతా మళ్ళీ హీరో గారు నెక్ పట్టుకోవాలి ట్రైన్ రన్నింగ్ లో. గోపాల్ గారు అసలు బాగా లైఫ్ ఇచ్చారు ఫస్ట్ సినిమాకి, అదే హైలైట్ అండి. అవునండి, సూపర్ అండి. నాన్నగారు స్టేజ్ డ్రామాలు వేసినప్పుడు ఎప్పుడన్నా స్టేజ్ డ్రామాలు చూసారు? చాలా అండి. నాన్నగారు ఒక 63 2 స్టేట్స్లో కలిపి ఒక 63 ప్రదర్శనలు చేశారు. అలెగ్జాండర్ అని 1 man షో. మన ఆశీష్ విద్యార్థి గారు, మన షబ్నా ఆజ్మీ గారు వీళ్ళందరూ స్టేజ్ షోస్ చేసేవాళ్ళు. ఒక్కటే సింగిల్ పర్సన్ చేసేవాళ్ళు, 30 minutes 40 minutes అట్లా వాళ్ళు ఒక్కళ్ళే పర్ఫామ్ చేసేవాళ్ళు. అది ఈయనకు చాలా బాగా ఇష్టం. అట్లా అదే చాలా ఇన్స్పిరేటివ్గా తీసుకున్నారు. నేను కూడా ఎప్పటికైనా ఒకటి అలాంటివి చేయాలి అని. అలాంటిది స్టార్ట్ చేసి అలెగ్జాండర్ అనే ఒక కాన్సెప్ట్ పూసల గారండి, పూసల వెంకటేశ్వర గారని మన మూవీ రైటర్ ఉండేవాళ్ళు. పూసల చాలా ఫేమస్ అండి ఆయన. మా నాన్నగారు అంటే ఆయన పెద్ద ఆయన కూడా ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అలా ఉండేవాళ్ళు, ఫ్యామిలీ పర్సన్స్ లా ఉండేవాళ్ళు. ఒక 30-40 years నుంచి కలిసి వీళ్ళ జర్నీ ఉండేది ఈ నాటకాల దీని మీద. సో ఆయన రచించారండి అది అలెగ్జాండర్ అని. ముందు 30 minutes 40 minutes అని స్టేజ్ షో స్టార్ట్ చేశారు. దాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు. 1 hour 40 minutes ఏకపాత్రాభినయం లాగా, అంటే సింగిల్ మ్యాన్ షో, 1 man షో. ప్లస్ అందరూ వాయిస్ ఓవర్లు ఇస్తారు, కాల్స్ వస్తాయి. ఒక రిటైర్డ్ మేజర్ అనమాట, ఒక రిటైర్డ్ మేజర్ ప్రస్తుత ఏమంటారు ఈ ప్రపంచంలో జరుగుతున్న అన్యాయాల గురించి కానీ, ఇప్పుడు జనరేషన్లో ఉన్న ఒడిదుడుకులు కానీ అవన్నీ సవరించే ఇదిగా ఒక యాప్ పెట్టుకొని ఆయన అందరికీ సలహాలు ఇచ్చి అందరినీ ఆ షో దాన్ని అనుకోకుండా మళ్ళీ ప్యాషన్తో మూవీ చేశారు. 2019లో మూవీ కూడా చేశారు అలెగ్జాండర్నే. మళ్ళీ అదే నాటకాన్ని థియేటర్స్ స్టేజ్ ప్రదర్శనలు చేస్తూ మళ్ళీ యాజ్ ఎ ప్రొడ్యూసర్గా ఫస్ట్ అదే చేశారు. ఆయన 2020లో December 19th అట్లా అంతా మనకి సెన్సార్ అంతా క్లియర్ అయింది.
2020లో రిలీజ్ అవుదాం అనుకున్నప్పుడు కోవిడ్ స్టార్ట్ అయింది. ఓకే. ఇక అలా అది అక్కడ ఆగిపోయింది. తర్వాత మళ్ళీ మా బ్రదర్ మేము కలిసి 2021లో దాన్ని ఓటీటీకి ఇచ్చేసాం. ఇచ్చేసాం. హంగామా టీవీ వాళ్ళు తీసుకున్నారు. తర్వాత అమెజాన్కి వెళ్ళిపోయింది వాళ్ళ దగ్గర. ఇప్పుడు నాన్నగారు ఇండస్ట్రీలో నాన్నగారు వారసురాలుగా మీరే ఉన్నారు. అవునండి, ప్రజెంట్ అయితే నేనే. అవును. ఏంటంటే కంటిన్యూగా ప్రొడ్యూస్ చేస్తారా సినిమాలన్నీ? తప్పకుండా అండి. చేయాలి అనుకున్నప్పుడు అసలు చెప్పింది చేయాలి మనం ఏదైనా. అదే ఎందుకంటే డబ్బులతో కూడుకున్న వ్యవహారాలు కాబట్టి కంటిన్యూగా ఉంటారా? ఎందుకంటే చిన్న సినిమాలు ఉంటాయి, పెద్ద సినిమాలు ఉంటాయి, కంటిన్యూ చేస్తారు. ఇక కంటిన్యూ చేయాలండి. నాన్నగారి పేరు నిలబెట్టాలి అంతే. ఆయన ఇంకా మళ్ళీ ఉన్నారు అంటే ఆయన అక్కడ ఆగిపోలేదు ఆయన జర్నీ. మళ్ళీ ఆయన రీప్లేస్ చేయాలండి అంతే. ఆయన అంత కాకపోయినా జస్ట్. అవునండి. ఆల్ ది బెస్ట్ అండి. ఆయన బ్లెస్సింగ్స్ ఉంటే తప్పకుండా చేయగలన నమ్మకం నాకుందండి. అందుకే అసలు ఇలా ఈ జర్నీ స్టార్ట్ చేశాను. సూపర్ అండి. మల్లిక గారు మళ్ళీ కలుద్దాం. ఎందుకంటే ఈ సినిమా సక్సెస్ అవుతుంది. కంపల్సరీ మంచి మనసుతో వచ్చారు. కంపల్సరీ మీ సినిమా సక్సెస్ అవుతుంది. ఆయన జేపీ గారి పేరు తప్పకుండా మీరు నిలబెడతారు. ఎందుకంటే మంచి ఉద్దేశంతో వచ్చారు కాబట్టి. ఆల్ ది బెస్ట్ అండి. మీ రోషవా సినిమా 26 శివరాత్రిని వస్తుంది. మీ సినిమా కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. నైస్.